ఈరోజు అంత మహాతేజోవంతుడైన భీష్ముని జననం గురించి తెలుసుకుందాం. గంగాదేవి శంతన మహారాజుల పుత్రుడే భీష్ముడు. వశిష్ఠుని శాపం వలన భూతలం మీద పుట్టే బ్రహ్మచారిగా దీర్ఘాయుగా సత్యవ్రతుడిగా జీవించాడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతితో వివాహం జరిపించడానికి ఆమె తండ్రి దాశరాజుని విధించిన నియమాలను అంగీకరించాడు. గంగాదేవి శంతన మహారాజుల పుత్రుడు భీష్ముడు వశిష్ఠుని శాపం వలన భూతలం మీద పుట్టి బ్రహ్మచారిగా దీర్ఘాయుగా సత్యవ్రతుడిగా జీవించి ఆమె తండ్రి దాశరాజు విధించిన నియమాలను అంగీకరించి తాను రాజ్యం వదులుకొని తండ్రికి జన్మించబోయే సంతానానికి రాజ్యము లభించేటట్టు తనకు బిడ్డలు కలిగితే సింహాసానికి పోటీ పడతారని ఆమరణ బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతిజ్ఞలు చేసి భీష్ముడిగా ఖ్యాతి గాంచాడు. శంతన సత్యవ్రతుల ప్రథమ పుత్రుడే చిత్రాంగదుడు. యుద్ధంలో మరణించగా తర్వాతి వాడైన విచిత్రవీరుడికి హస్తినాపురం పట్టం కట్టాడు. కాశీరాజు తనయులైన అంబిక అంబాలికలను కట్టబెట్టాడు. ప్రథమ పుత్రిక అంబ సాల్వుణ్ణి వరించినందున ఆమెని సాల్వదేశానికి పంపాడు. విచిత్ర వీరుడు భోగలాసుడై నిర్వీరుడై ప్రాణాలు కోల్పోయాడు. సత్యవతి కోరిన తన ప్రతిజ్ఞలకు కట్టుబడి భీష్ముడు సింహాసనాన్ని చేపట్టలేదు, వివాహము చేసుకోలేదు. రాజులు మృత్యులైనప్పటికీ అప్పటి దేవరన్యాయాన్ని అనుసరించి సత్యవతి వేదవ్యాసుని స్మరించి ఆయన అనుగ్రహం వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు కలిగారు. సంతానం సలక్షణంగా లేనందున మరో పుత్రుని కనమంది సత్యవతి. కాని అంబికకు తన స్థానంలో దాసిని ఉంచగా విదురుడు జన్మించాడు. వారందరినీ సాక్షి విద్యా బుద్ధులు చెప్పించాడు భీష్ముడు. వారి రాజ కలహాలంలో తన ప్రతిజ్ఞకు కట్టుబడి అధర్మపరులైన కౌరవుల పక్షాన నిలబడి శిఖండిని ఎదురుగా నిలబెట్టి చేసిన యుద్ధంలో ఓడిపోయాడు. 54 రోజులు అంపశయం పాలయ్యాడు. ఇంటింటా పారాయణం చేసే విష్ణు సహస్రనామము మొదటిసారి పారాయణం చేసింది. అంపశయం మీద ఉన్న ధర్మజునికి రాజనీతులు అంశాలను బోధించింది భీష్ముడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచారుని ఆత్మ పరమాత్మలో లీనమైన రోజు అష్టమిగా ప్రసిద్ధి పొందింది. మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని, మహాఫల ఏకాదశి అని, జయ ఏకాదశి అని అంటారు. ఈరోజు భీష్మాచారుణ్ణి స్మరించుకొని ఎవరైతే విష్ణు సహస్రనామావళిని పఠిస్తారో వారికి సంపూర్ణమైన ఆ లక్ష్మీనారాయణుల కృప కలుగుతుందని, జాతక దోషాలు కర్మదోషాలు అన్నీ తొలగిపోయి కష్టాలు నష్టాలు తొలగిపోయి సకల కార్యములందు విజయం చేకూరుతుందని ప్రగాఢ హిందువుల విశ్వాసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు అంతా